హాయ్ స్టూడెంట్స్, ఈ వీడియోలో మనం మహాభారతానికి సంబంధించిన ఒక ఇన్సిడెంట్తో మొదలుపెట్టి దాంట్లో ఉన్న ఫిజిక్స్ కాన్సెప్ట్స్ని ఎక్స్ప్లోర్ చేసి చివరిలో దానికి సంబంధించిన ఒక క్వశ్చన్తో ఎండ్ చేద్దాం. అయితే విషయానికి వస్తే మహాభారత కురుక్షేత్ర యుద్ధం జరిగేటప్పుడు అర్జునుడు ఒకసారి ఇంటెన్షనల్గా పర్పస్ఫుల్గా ఎనిమీస్ని కన్ఫ్యూజ్ చేయడం కోసం ఒకవైపు చూసి ఆరోతో కొడతాడు, కానీ అది టర్న్ తీసుకొని ఇంకోవైపు వెళ్ళి ఇంకో ఎనిమీని అటాక్ చేస్తుంది. ఫైన్. సో దీన్ని ఏమంటారంటే ఆరో ట్యూనింగ్ అంటారు. జనరల్గా ఇలాంటి వర్డ్స్ ఆర్చరీలో వాడతారు. ఫైన్. ఆర్చర్స్ వాడతారు. ఫైన్. దీని వెనకాల ఉన్నది చాలా ఫిజిక్స్ కాన్సెప్ట్స్ ఉన్నాయండి ఇక్కడ. సో ఇక్కడ ఆరో ట్యూనింగ్, ఏరోడైనమిక్స్ ఉంది దీంట్లో. ఫైన్. ఆర్చర్స్ పారాడాక్స్ ఉంది, చాలా సెంటర్ ఆఫ్ మాస్ ఉంది, టార్క్ ఉంది, ఎనర్జీ ఉంది, ఎఫిషియన్సీ ఉంది, వేవ్ మోషన్స్ ఉన్నాయి, చాలా కాన్సెప్ట్స్ ఉన్నాయి ఇక్కడ. సో ఇక్కడ ఏం చేస్తారంటే ఆరోని కొద్దిగా ఇలా బెండ్ చేసి, కొద్దిగా స్లైట్గా బెండ్ చేసి రిలీజ్ చేస్తారు. అప్పుడు ఏమవుతుంది, ఇట్ విల్ గోయింగ్ టు టేక్ సమ్ కర్వ్డ్ పాత్. ఫైన్. సో కానీ ఇక్కడ మనం చాలా సింపుల్ కాన్సెప్ట్తో దీన్ని అర్థం చేసుకోవడం, ఒక క్వశ్చన్ ద్వారా అర్థం చేసుకోవడం కోసం ప్రయత్నం చేద్దాం. క్వశ్చన్ చూడండి. డ్యూరింగ్ ద కురుక్షేత్ర వార్, అర్జున నోటీసెస్ అన్ ఎనిమీ ట్రయింగ్ టు ఎస్కేప్ ఫ్రమ్ ద బ్యాటిల్ ఫీల్డ్. Without turning his body, he aims straight ahead at the decoy, but cleverly bends his arrow so that it curves sideways by 45 degrees during its flight and finally strikes the real target. The straight line distance to the point he originally aimed at is 50 meters and the speed of the arrow is 60 meters per second. Considering that the arrow follows the bend path instead of the straight line, calculating the actual distance traveled by the arrow and approximate time it takes to reach the target. So path ఇచ్చాడు, టైం ఇచ్చాడు. అదండి క్వశ్చన్. సో క్వశ్చన్ సింపుల్గా అర్థం చేసుకోవాలంటే, ఇక్కడ అర్జునుడు ఉన్నాడు. ఫైన్. ఇటువైపు చూస్తున్నాడు, కానీ కొద్దిగా ఆరోని బెండ్ చేసి కొట్టడం వల్ల ఇటువైపు వెళ్ళింది. యాక్చువల్గా ఇది డెకాయ్. ఇతను చూస్తున్నాడు, కానీ అది యాక్చువల్గా టర్న్ చేయడం వల్ల ఆరో వెళ్ళి ఇక్కడ యాక్చువల్ టార్గెట్ని హిట్ చేస్తుంది. ఫైన్. సో ఇక్కడ 45 డిగ్రీస్ అంది. మనం ఇక్కడ ట్రయాంగిల్ అనుకుంటే 45 డిగ్రీస్ ఇచ్చాడు, ఇక్కడ 60 మీటర్స్ పర్ సెకండ్ ఇచ్చాడు. సో ఈ డిస్టెన్స్ ఎంత అంటున్నాడు, ఈ స్ట్రైట్ డిస్టెన్స్ 50 మీటర్స్ ఇచ్చాడు. జనరల్గా మనం ట్రిగ్నోమెట్రీ వాడచ్చు ఇక్కడ కదా. సో ఇది హైపోటెన్యూస్, ఇది అడ్జసెంట్. ఫైన్. సో సింపుల్ కాన్సెప్ట్ ఇక్కడ వాడితే ఏమవుతుంది, సో cos 45 ఈజ్ ఈక్వల్ టు స్ట్రైట్ డిస్టెన్స్ బై యాక్చువల్ పాత్. స్ట్రైట్ డిస్టెన్స్ 50, యాక్చువల్ పాత్ లెంత్. సో ఇక్కడ నుంచి మనకు పాత్ లెంత్ ఎంత వచ్చిందండి, పాత్ లెంత్ ఈజ్ ఈక్వల్ టు 50 డివైడెడ్ బై, సో cos 45 ఈజ్ 1/√2 0.707. సో డివైడెడ్ బై పాత్ లెంత్ ఎంత యాక్చువల్గా టార్గెట్కి, సో 50 డివైడెడ్ బై 0.707 విచ్ ఈజ్ 70.7 మీటర్స్. సో టైం కూడా అడిగాడు. సో మరి టైం ఎంత, స్పీడ్ ఇచ్చాడు కదా, డిస్టెన్స్ ఎంత 70.7 డివైడెడ్ బై 60 మీటర్స్ పర్ సెకండ్. సో ఆ టార్గెట్ రీచ్ అవ్వడానికి టైం ఎంత పడుతుంది, సో 1.18 సెకండ్స్. ఫైన్. సో ముందు చెప్పుకున్నట్టుగా దీంట్లో చాలా ఫిజిక్స్ కాన్సెప్ట్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. సో ఏరోడైనమిక్స్ ఉన్నాయి, చాలా కాన్సెప్ట్స్ ఉన్నాయి, టార్క్ ఉంది, చాలా కాన్సెప్ట్స్ ఉన్నాయి. కానీ కేవలం మనం ఒక సింపుల్ ఒక వెక్టార్ అప్రోచ్తో దాన్ని మనం ఇక్కడ క్యాలిక్యులేట్ చేసాం. ఫైన్. సో ఇక్కడ ఈ వీడియో ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇలా మన చుట్టూ ఉన్న విషయాల్ని అబ్జర్వ్ చేస్తూ అన్వయిస్తూ ఫిజిక్స్ నేర్చుకుంటే ఫిజిక్స్ విల్ బికమ్ ఏ ఫన్ అండ్ ఫిజిక్స్ ఆల్సో విల్ బికమ్ ఏ కామన్ సెన్స్. అందుకే నేనేమంటానంటే ఫిజిక్స్ ఈజ్ ఎవ్రీవేర్. హోప్ యూ వుడ్ హావ్ ఎంజాయ్డ్ దిస్ లెక్చర్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.